మార్కెట్లో నాణ్యత లోపించిన కందిపప్పు బియ్యం అధిక ధరలకు విక్రయాలు సాగిస్తూ దోచుకుంటున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ధరకే బియ్యం కందిపప్పు అందిస్తున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ నిలవల విజయశ్రీ తెలిపారు. గురువారం సూళ్లూరుపేట పట్టణంలో రైతు బజార్ను ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైస్ మిల్లర్ల నుండి నాణ్యమైన బియ్యం మార్కెట్లో కిలో 58 రూపాయలకు విక్రయించే బియ్యాన్ని కేవలం 48 రూపాయలకు అందించే విధంగా కిలో కందిపప్పు 150 రూపాయలు మార్కెట్లో ఉండగా వాటిని 160 రూపాయలకే నాణ్యత ఉన్న మొదటి రకం కందిపప్పును రైతు బజార్ ద్వారా అందించడం జరుగుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ రైతు బజార్లను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, పట్టణ టీడీపీ అధ్యక్షులు ఆకుతోట రమేష్, నాయకులు ఏజీ కిషోర్, పి మాధవనాయుడు, గంగిశెట్టి పార్థసారథి, బుజ్జి, పెంచలయ్య, రైస్ మిల్లర్ల ఓనర్లు తదితరులు పాల్గొన్నారు. తెలియజేసుకుంటున్నాను. ఈ షాప్ ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మన చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రచారంలో చెప్పినట్టు ప్రతి ఒక్కటి నెరవేరుస్తూనే వచ్చారు. ఇప్పుడు కూడా పేద ప్రజలకి ఈజీగా తక్కువ ఖర్చుతోనే అన్ని అందాలని రైస్ కానీ కందిపప్పు కానీ అన్ని తక్కువ ధరలోనే అందిస్తున్నారు. ఇంకా మొన్న కూడా వచ్చిన శాండ్ పాలసీ కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ప్రజలందరూ ఉపయోగించుకొని ఇవి రెండే కాకుండా మిగిలిన పప్పులు అన్ని దినుసులు కూడా తక్కువ ఖర్చుకే దొరకాలని, తక్కువ రేటుకే దొరకాలని నేను ఖచ్చితంగా అక్కడ ఫైట్ చేయడానికి అంటే లెటర్ ముందుకు తీసుకెళ్తాను. ఖచ్చితంగా అందరికీ అందేలా చూస్తాను. దీనివల్ల చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు జీరో పావర్టీ తెచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ అంటే పేదవాడిగా మిగిలిపోకుండా కొంచెం ఆర్థికంగా ఎదిగే అవకాశం దొరుకుతుంది. దీనికి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. స్థానిక శాసనసభ్యురాలు గారు శ్రీమతి నిలవల విజయశ్రీ మేడం గారికి నా నమస్కారాలు. అట్లాగే ఇక్కడికి విచ్చేసిన పార్టీకి నమస్కారాలు. ఈరోజు ఒక ముఖ్యమైన రోజు అనే చెప్పాలి. ఎందుకంటే పౌర సరఫరాల శాఖ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఒక వినూత్నమైన నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఏంటంటే పేదవాడు మనం ఎప్పుడు పేదవాళ్ళు వీటి గురించి మాట్లాడుకుంటూ ఉంటాము. సామాన్యులు ఎవరైనా కానీ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక కేజీ బియ్యం కొనుక్కోవాలంటే బయట మార్కెట్లో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కొంచెం కష్టంగానే ఉంటుంది. అందులో భాగంగా మరి ఈరోజు గవర్నమెంటే ఒక స్టోర్ ఏర్పాటు చేయాలనే ఆలోచన చేయగానే రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ముందుకొచ్చింది. వారు వచ్చేసి అంటే మనం ఏంటంటే బయట మార్కెట్లో బియ్యం 58 నుంచి 60 రూపాయలకు కూడా నడుస్తూ ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు రా రైస్ 48 రూపాయల కేజీ, అట్లాగే స్టీమ్డ్ రైస్ 49 రూపాయల కేజీ అందజేయమని మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అట్లాగే కందిపప్పు కేజీ 160 రూపాయలకే అందజేయబోతున్నాం. అయితే నేను ఈ సందర్భంగా మన అసోసియేషన్ సభ్యులకి నా వైపు నుంచి ఉన్న విన్నపం ఏంటంటే, మనం ఒక స్టోర్ పెట్టాము అంటే నిజంగా వాళ్ళని అభినందించదగ్గ విషయం. ఒక్కరోజే నిన్న మనకు సమాచారం వచ్చింది, ఒక్క రోజులో వాళ్ళు అరేంజ్ చేశారు. నేనేమి కోరుకుంటున్నాను అంటే ఒక తహసీల్దార్గా లేకపోతే ఒక సామాన్యమైన వ్యక్తిగా వాళ్ళని ఏం అభ్యర్థిస్తున్నానంటే, మేడం గారి సమక్షంలో ఈ స్టోర్ మనం పెట్టాము సాయంత్రంగా తీసేసాం ఇట్లా ఉండకూడదు. ఇది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. దీనికి ఏమి లిమిటేషనా, రేపొద్దునగా వచ్చే వారమా వచ్చే నెల అనేం లేదు. అవకాశం ఉన్నంత మేర మనం మళ్ళీ గవర్నమెంట్ నుంచి పర్లేదు బయట పరిస్థితులన్నీ చక్కబడ్డాయి అనే వరకు కూడా స్టాక్ మెయింటైన్ చేయడం కానివ్వండి, క్వాలిటీ మళ్ళీ రాజీ పడకుండా ఉండడం కానివ్వండి. దేశవాళీ అని ఇందాక రాసింది చూశాను. దేశవాళీ అంటే కొంచెం క్వాలిటీ తక్కువ అట్లా ఏం లేదు. వాళ్ళు ఏం చేశారంటే నార్మల్గా బయట 200 రూపాయలకి దొరికే కందిపప్పుని 160 రూపాయలకి ఇస్తున్నారు. అంటే క్వాలిటీల విషయంలో కూడా రాజీ పడకుండా అరేంజ్ చేశారు మా వాళ్ళు. నేను నా వైపు నుంచి ఇది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఏదో ఒక రోజు పెట్టాం, 2 రోజులు పెట్టాం, చలివేంద్రం పెట్టి 2 రోజులు నీళ్లు పోసేసి క్లోజ్ చేసేది అట్లా ఉండకూడదు. నేను అదే మా రిక్వెస్ట్. ఈ సందర్భంగా మేడం గారి సహకారంతో ఇప్పుడే ఈ స్టోర్ని ఓపెన్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వారి పిలుపు మేరకు సూళ్లూరుపేట పట్టణంలో ఒక రిటైల్ కౌంటర్ బియ్యంలోని రకాలు, తర్వాత అదేవిధంగా కందిపప్పు రకాలు ఈడ తక్కువ రేటుకి మార్కెట్ రేటు కన్నా కిలోకి మినిమం 10 రూపాయలు తక్కువతో ప్రజలకు అందించాలని చెప్పేసేటువంటి సదుద్దేశంతో ఈరోజు ఇక్కడ కౌంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో మేడం గారు ఎమ్మెల్యే గారి సహకారంతో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ స్టోర్ని
పేద ప్రజలు, మధ్యతరగతి వారు అందరూ కూడా ఉపయోగించుకొని వారు ఈరోజు ఉండేటువంటి రేట్లకి కొంత తగ్గిన వేడి నీళ్ళకి చన్నీళ్ళు అన్నట్టుగా కొంత తగ్గిన వాళ్ళ పై ఖర్చులకు వస్తాయని చెప్పి సదుద్దేశంతో ఈ యొక్క కౌంటర్ని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ సభాపూర్వకంగా వాళ్ళకి ఒక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారికి, మేడం గారికి, సారు గారికి, ఎంఆర్ఓ గారికి అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. మనకి యాక్చువల్గా టైం లేదండి, నిన్న చెప్పారు చాలా షార్ట్ స్పాన్లో మన వాళ్ళు రెడీ చేస్తారు, ఆ స్పీడ్గా చేస్తారు. ఎంత ప్రైస్ ఇక్కడ వచ్చి 48 రూపీస్ వచ్చి రా రైస్ మేడం, స్టీమ్ రైస్ వచ్చి 49 రూపీస్ మేడం, ప్రైవేట్ మార్కెట్ వచ్చి రా రైస్ 58 57 మేడం, 48 వస్తుంది, స్టీమ్ వచ్చి 55 54 మేడం, 49 తెలుగు వచ్చి 180 185 మేడం, 160 తీసుకొద్దాం కౌంటర్ దగ్గర అట్లా బాగుంటుంది లోపల పెట్టి. మా ప్రైవేట్ మార్కెట్ 3 తీసుకో వితౌట్ డిస్కౌంట్. డబ్బులు తీసుకుని అడిగింది అమ్మాయి ట్రైలర్ అయితే కదా మేడం దగ్గర డబ్బులు ఇవ్వక ఫోటో ఈ వీడియో అయిపోయిన తర్వాత వాళ్ళందరూ చెప్పుకొని ఒక పేపర్ ఒక ప్రెస్ మీట్ పెడతాం కొద్దిగా కొద్దిగా సైడ్